I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. How to prevent high risk pregnancy? సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం హై రిస్క్ లేబుల్ చేయకుండా ప్రెగ్నెన్సీ ముందే సో ఒకసారి డాక్టర్తో కౌన్సిలింగ్ కానీ డాక్టర్ డీటెయిల్డ్ ఇంటరాక్షన్ ద్వారా మనము చాలా మందికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాకుండా హెల్ప్ చేయొచ్చు. సో మెయిన్ ఏంటంటే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ గురించి ఏం డౌట్స్ ఉన్నాయి, డెలివరీ గురించి ఏం డౌట్స్ ఉన్నాయి, సో అవన్నీ డీటెయిల్డ్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ హిస్టరీ, పేషెంట్ హిస్టరీ, వైఫ్ హిస్టరీ, హస్బెండ్ హిస్టరీ, వాళ్ళకి ఏమన్నా షుగర్, బీపీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ అలాంటివి ఏమన్నా ఉంటే ముందే కరెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా దేనికన్నా మెడికల్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా తెలుసుకోవాలి. బ్లడ్ టెస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంపార్టెంట్, హిమోగ్లోబిన్, వైరల్ టైటస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి బ్లడ్ గ్రూప్స్ అండి, బ్లడ్ గ్రూప్స్ ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ బ్లడ్ గ్రూప్స్ ఏంటి, సో ఇవన్నీ ముందే కరెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ ఇవన్నీ షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి అవన్నీ మెయిన్ కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ స్టైల్, ఏమన్నా స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఉంటే అవన్నీ స్టాప్ చేసుకోవడము, ఇంకేమైనా డ్రగ్ హిస్టరీ ఉంటే అదన్నీ ఆపుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఏదైనా లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే అది యోగా, మెడిటేషన్, ఒక క్రమశిక్షణగా ఉండాలి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత మ్యూచువల్ సపోర్ట్ ఇంపార్టెంట్, మ్యూచువల్ రిలేషన్ ఇంపార్టెంట్, ఇద్దరు మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, ఆల్మోస్ట్ డెలివరీ టైంలో వస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు ఏది సపోర్ట్ ఉండదు, ఏమీ తెలియదు అనమాట. సో వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది అవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రీ కన్సెప్షనల్ ఫోలేట్ సప్లిమెంట్స్ మనం అడ్వైస్ చేస్తాం. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల కూడా సో బేబీకి న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, స్పైన్ కాంప్లికేషన్స్ రాకుండా మనం ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఫోలేట్ సప్లిమెంట్స్ ఆల్మోస్ట్ 4 to 5 months ముందే ఫోలేట్ సప్లిమెంట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మనం కామన్గా అయినటం పీసీఓడి. సో ఈ పీసీఓడి వల్ల కూడా ప్రీ డయాబెటిక్ ఉండడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, ప్రీ డయాబెటిక్ ఉంటారు, సో వెయిట్ ఎక్కువ ఉండడము అండ్ వీళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పీసీఓడి వాళ్ళకి కూడా పీసీఓడి కరెక్షన్ చేయడము, వెయిట్ రిడక్షన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి డ్రగ్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ముందే ప్రెగ్నెన్సీ ముందే ప్లాన్ చేసుకోవాలి. సో ఇంకొన్ని సర్జికల్కి ఏమన్నా పేషెంట్కి ఫైబ్రాయిడ్స్ ఉండి సర్జరీస్ అవసరమా, ఎండోమెట్రోసిస్కి ఏమైనా సర్జరీస్ అవసరమా, ఇంకేమైనా పాలిప్స్ ఉన్నాయా వాటికి సర్జరీస్ అవసరమా, సో ఏమైనా సర్జికల్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ముందే సర్జరీ ద్వారా వాటిని కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా, మెమరబుల్గా ఉంటుంది, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారనమాట. సో ఇవన్నీ చాలా హెల్ప్ అవుతుంది. సో డెలివరీ తర్వాత కూడా వాళ్ళకు లాక్టేషన్ కానీ ఎక్కడా ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఒక ప్రెగ్నెన్సీ స్మూత్గా, ఒక మెమరబుల్గా ఉండాలంటే సో ఇవన్నీ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్.